మీ బావతో ఉన్న ప్రమాదం నీకు తెలిసి ఏ విధంగా ముందుకు పోవాలనో ఒక ప్రణాళికబద్ధంగానే ముందుకు పోతున్నావు. దానికి కేసీఆర్ని అడ్డం పెట్టుకుంటున్నావు. నా దృష్టిలో తెలంగాణ విషయంలో కేసీఆర్ ఒక రాజీ నాయకుడు. ఎందుకంటే అది భారత రాష్ట్ర సమితి. భారతదేశానికి విస్తరించాలనుకున్న ఆ నాజీ కాస్త రాజీ పడి మళ్ళీ వెనుకకు వచ్చే పనిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలోనే కవిత మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ నామ కబ్జా చేసి ఇప్పుడు ఇదొక పంచాయతీ. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనే మూడు ముక్కలాట. కేసీఆర్ అలిగి పండిండో తెలియదు, లేదంటే మీరు రావద్దని చెప్తే రావట్లేడో తెలియదు, కానీ ఒక లీడర్లెస్ పార్టీగా ఇలా బీఆర్ఎస్ అవతరించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. సరే, మిత్రుడు చాలా అంశాలు స్పృశించిండు కాబట్టి ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్ లేని నాయకులకే ఫ్యూచర్ సిటీ కనబడదు. మొన్న కూడా చెప్పినాం, 14,000 ఎకరాలు మీరు సేకరిస్తే ఆ సేకరణకు సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్, గ్రీన్ ఏదైతే జ్యుడిషియరీ ఉందో, హజార్డస్ కంపెనీస్ను నగరంకు పక్కన పెట్టకూడదని చెప్పేసి ఎప్పుడో దాన్ని పక్కన పెట్టిండ్రు. సరే, మనోడు అప్డేట్ ఉంటాడు, జర ఏదో దాంట్లో దీంట్లో అని అందరు అంటుంటే నేను వింటుంటా. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అదే ప్రాంతంలో రాబోతుంది. ఫ్యూచర్ సిటీ అని ఊరికైనా మీరు ఫార్మాకు తీసిన భూమిని ఫ్యూచర్ సిటీ అని పెట్టడానికి కాదది. టాప్ అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో టాప్ 100 కంపెనీస్ రావడమే లక్ష్యంగా దాన్ని, మీరు అనుకున్న పరిధే కాదు అది, ఉచ్చర్ల పరిసర ప్రాంతాలే కాదు, అది దాని ఎక్స్టెన్షన్ కూడా ఉంది. దానికి ఆంధ్ర ఏదైతే గ్రీన్ ఛానల్ ఉందో, రోడ్ ఉందో, బందరుకు డ్రై పోర్ట్ గతంలో మీ డాడీ చెప్పి మర్చిపోయింది. అది చాలామంది నేను ఎవరో చెప్తున్నారు దానికి గురుగుపల్లి రామకృష్ణరావు భవన్ అని అదే రోడ్ అని పెడితే కూడా మంచిదనే సూచనలు ఇస్తున్నారు. మీకు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచన లేదు కదరా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీ విజన్ డాక్యుమెంట్, సరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఏదో మనోళ్ళు మన మీడియా మిత్రులు కొంచెం ఏదో మనల్ని లేపుదామన్న ఉద్దేశంతో పెట్టినా కూడా ఫ్యూచర్ అనేది ఒక పార్టీకి, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని అన్ని నియోజకవర్గాల్లో పోయి రాయ ముచ్చట్లని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పితే రేపు హైదరాబాద్ని ఏం చేద్దామనేదో, లేకపోతే తెలంగాణని ఏం చేద్దామనే విజన్ డాక్యుమెంట్ ఏం లేదు నీ దగ్గర. ఎందుకంటే నీకు ఫ్యూచర్ ఉందో లేదో మిత్రుడు రవికాంత్ అనుకుంటా చెప్పింది, రేపు నువ్వు కేంద్రంలో మంత్రిగా పోవడానికి కూడా అవకాశం ఉంది, నాకు హై సోర్స్ ఉందనంటే ఏమో ఆయన స్క్రిప్ట్ ఎవరో మంచి రాసి మంచి సినిమా తీస్తే బాహుబలి కంటే హిట్ అయిందని అంటున్నారు. మీకు పొత్తు కోసం 60-40 70-30 అనే దగ్గరనే తకరారు ఉంది. అంతకు మిక్కిలి ఇంకేం మిగిలి లేదు. కాషాయం గులాబీ, లేదంటే కమలం గులాబీ పువ్వు రెండు కలిసే ఉన్నాయి అనేది చరిత్ర నుంచి వస్తున్న వాస్తవం కదా, ఇది ప్రూవెన్ కదా. కాబట్టి ఇంకేదో నంగనాచి ముచ్చట్టు చెప్పి నేనేదో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా అన్నట్టుగా, నీకంటే ముందు మీ బావ ముందు ఉండాలని పోయి ఆయన అగ్రిమెంట్స్ కుదుర్చుకొని వస్తున్నారు. మరి నా సంగతి ఏంది, ఆయన ఏమో చేస్తారట అని చెప్పేసి సీక్రెట్ మీటింగ్స్ అని పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ లేని పార్టీకి నాయకులుగా మీరు వెలుగొందాలనుకున్నా లీడర్లెస్ పార్టీగా ఉండడం అనేది మీకు దురదృష్టకరం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు తురుపు మొక్క కలుపు మొక్క అని చెప్పుడు తిరగొచ్చు కాక, ఎలా కేసీఆర్ బయటికి ఎందుకు రాడంటే 100 ముచ్చట్లు చెప్తారు. రాజరికమా ఏది, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? ఆ పదవి ఎందుకు తృణప్రాయంగా తీసిపడే. ఆ వెనకటికి ఆయన చెప్తుండే కదా, నేను తెలంగాణ కోసం నా పదవులను త్యాగం చేసిన, ఎమ్మెల్యేలకు రాజీనామా చేసిన, ఎంపీలకు రాజీనామా చేసిన అని చెప్పి. చలో కేసీఆర్, ఒకవేళ నువ్వు తురుపు ముక్కవే అయితే తెలంగాణ కోసం మల్లగొట్టాడుతుంది, ఇది నువ్వు రాట్లేవు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుని హోదాకు రద్దు చేసి నీ కొడుక్కొని అల్లుని కొయ్యి. అట్లా చేత కాదు. తురుపు ముక్క ఎట్లయితాడు, పిరికి ముక్క అవుతాడు. తురుపు ముక్క కాడు, పిరికి ముక్క. పదవి పోతే మళ్ళీ ఎవడు వచ్చి కబ్జా చేస్తే నాకు ఇస్తారో ఇయ్యరో అని చెప్పి ఆయనకు అదొక ఆశ, ఉన్నంతకాలం నడుస్తుంది కదా అని. Subscribe us and press the bell icon for more interesting updates.